ఇక 12న ఉదయం 11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరవబోతున్నారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు హాజరు కాబోతున్నారు. మరొక వైపు ఇప్పటికే కేసరపల్లిలో 14 ఎకరాల్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 12న ఉదయం 11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరవుతారు. ఇప్పటికే కేసరపల్లిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మనిష మొత్తానికి అటు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది రోజులు అంటే ఒక రోజు మాత్రమే దగ్గర ఉంది. దీనికి సంబంధించి కూడా శరవేగంగా అటు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం సభాస్థలి వద్ద ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. పూర్తిగా కూడా ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి కూడా భద్రత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అటు చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో భద్రతని గన్నవరం అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దాదాపు ఎక్కువ మంది అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నేతలు కూడా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే దానికి సంబంధించి కూడా వివిధ రకాలుగా అంటే విఐపీస్కి సంబంధించి ఒక సపరేట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది వారికి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అటు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, ఇటు లోకేష్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పూర్తిగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కాబట్టి మొత్తం అందరూ కూడా వచ్చి ఈ గ్యాలరీలో కూర్చునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది డీ జోన్ ప్రాంతం. డీ జోన్లో ప్రాంతంలో ఓన్లీ ఎవరైతే ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఉంచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు. ఎందుకంటే రోజు మాత్రమే ఉంది కాబట్టి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి అంటే ఏవైతే ఇక్కడ ఇంకా మిగిలి ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయో అంటే రూట్ డైవర్షన్స్ ఎటువైపు ఉన్నారు, వీవీఐపీకి సంబంధించి మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారికి అంటే రూట్ ఏ రూట్లో ఎవరెవరిని పంపించాలి, వీవీఐపీకి సంబంధించినటువంటి రూట్ ఏంటి, వీవీఐపీకి సంబంధించినటువంటి రూట్ ఏంటి, సీఎంకి సంబంధించినటువంటి రూట్ ఏంటి, అన్నింటిలోనూ కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి. కాబట్టి పోలీస్ శాఖ దానికి సంబంధించినటువంటి అక్కడ డ్యూటీస్ అన్నింటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిన్న ఆల్రెడీ కొంతమంది ఐఏఎస్లతో కూడినటువంటి టీంని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ టీం కూడా ఇక్కడ దగ్గరుండి ఏదైతే సభాస్థలి కావచ్చు, ఇక్కడ ఎవరైతే కూర్చోవడానికి సంబంధించి క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఫుడ్ ఏర్పాట్లు కావచ్చు, లేదా మిగతా వారికి సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి
ఐఏఎస్ అధికారులు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వారికి సంబంధించి చూస్తున్నారు. స్టేజ్ మీద ఎంతమంది కూర్చోడానికి అవకాశం ఉంది, ఆ తర్వాత కింద గ్యాలరీలో ఎవరెవరికి కూర్చోవడానికి అవకాశం ఉంది, ఎంతమందికి పాసులు ఇస్తున్నారు, అంటే ఎవరెవరిని అనుమతిస్తున్నారు, ఇట్లా తదితర అంశాల గురించి కొంత తెలియాల్సి ఉంది. అయితే మనతో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ యువత ఉన్నారు, వారు కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు అనే మాట కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దానికి కూడా సమయం కూడా దగ్గర పడింది, ఏం చెప్తారు? రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో కనువిని ఎరగని రీతిలో ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం భారతదేశ చరిత్రలో ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోద్ది. ఈ గెలుపు, ఈ విజయం, ఈ ప్రమాణ స్వీకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కోసం 5 కోట్ల మంది ప్రజలు ఎన్నో లక్షల వేల కోట్ల కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కోసం. రాష్ట్రంలో విద్యార్థి యువతలు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ కూడా ఈ గెలుపు రావడానికి అందరూ కృషి చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడ దాదాపు 2 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నింటిలో కూడా మేము కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. మా నాయకుడు ప్రమాణ స్వీకారం అంటే ముందస్తుకు వచ్చి ఇక్కడ మేము ఏర్పాటు అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా స్టేజ్ ఏర్పాట్లు చూసాం, స్టేజ్లో ఎంతమందికి స్టేజ్కి ఉండడానికి అవకాశం ఉంది, మిగతా గ్యాలరీలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంది, మీరు కూడా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఉందాం. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నారు, మనం వారితో మాట్లాడదాం. సరే ఏంటి సార్, నారా చంద్రబాబు నాయుడు అనే దానికోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా, సమయం దగ్గర పడింది, ఏంటి సార్ ఏర్పాట్లు ఎట్లా ఉంది? ఏర్పాట్లు చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది నేను భావిస్తున్నా. మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఎస్, బాగా జరుగుతుంది ఏర్పాట్లు. పాలనాధ్యక్షుడికి పట్టాభిషేకం, ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ సాగుతుంది. అలాగే అయోధ్య నుంచి రాముడు వనవాసాన్ని ముగించుకొచ్చినప్పుడు మళ్ళీ పట్టాభిషేకం ఎలా జరిగిందో చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం అలాగే జరగదు. దానికి వేదిక కనవరం అవటం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సార్, ఏదైతే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అమరావతి నుంచి మొదటి నుంచి రాజధానిగా పెట్టుకున్నారు, మళ్ళీ అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏం చెప్తారు ఎట్లా? ఓకే, అదేం లేదు, దాంట్లో ఏమో చెప్పడానికి ఉందండి. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది, హెలిప్యాడ్లు వేయాల్సిన అవసరం ఉండదని భావించి ఉండొచ్చు. 2 ప్లేసులు చూసారు, ఎయిమ్స్ దగ్గర ఒకటి, ఇది ఒకటి, 2 వాస్తు బాగుందని దీన్ని డిసైడ్ చేస్తారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి వీవీఐపీస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు సాయంత్రం 2 ఎలా ఉన్నాయో మీరే చూస్తారు కదా. రేపు సాయంత్రం కంప్లీట్ అయిపోద్ది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కూడా గన్నవరానికి సంబంధించి కూడా స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నారు.